ఒకప్పుడు ఆ నేతలంతా తమ నియోజకవర్గాల్లో తిరుగులేని ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యారు. తమకంటూ వైసీపీలో సొంత క్యాడర్‌ని ఏర్పాటు చేసుకున్నారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జగన్ హయాంలో ఎన్నో అవమానాలు, అవరోధాలు ఎదుర్కొంటూ వచ్చారు. అయితే సరిగ్గా 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఓటమితో నేతలంతా కృంగిపోయారు. ఇక వైసీపీలో జగన్ పక్కన ఉన్న కోటరీకి తప్ప పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఉండదంటూ సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు వంటి వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ప్రభుత్వ విప్‌గా ప్రాతినిధ్యం వహించిన సామినేని ఉదయభానుని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పవన్ నియమించారు. అయితే అటువంటి సామర్థ్యం ఉన్న నేత మాటకు నేడు కనీసం అధికారులు విలువనివ్వడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 2 దశాబ్దాలకు పైగా రాజకీయం అనుభవం ఉన్న నేత జనసేన కండువా కప్పుకున్నారు. అయితే జనసేనలో చేరిన తర్వాత ఆయనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో బాలినేనికి గతంలో రాజకీయ పోటీ ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ మధ్య సమన్వయం కీలకం కావడంతో బాలినేని తన రాజకీయ కదలికల్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంది. దీంతో ఆయన ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కిలారి రోశయ్య, పిఠాపురంలో పవన్ ఓడిపోవాలని వంగా గీతకు ప్రచారం చేసిన పెండెం దొరబాబు కూడా జనసేనకే జై కొట్టారు. అయితే ఇలా వైసీపీ నేతలంతా ఓటమి అనంతరం జనసేనకు వచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వీళ్ళు నలుగురు జనసేన పార్టీలోకి రావడం అటు సొంత క్యాడర్ కు కూడా నచ్చలేదని వార్తలొస్తున్నాయి. దీంతోనే జనసేన క్యాడర్ కు ఈ నేతల పర్సనల్ క్యాడర్ కు సమన్వయం ఉండట్లేదని జనసేన అని ఫిర్యాదులు వెళ్లాయంట. ఓ వైపు కూటమి, ఇంకో వైపు వైసీపీ నుండి వచ్చిన నేతలకు, జనసైనికులకు మధ్య ఇమడకపోవడం ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతోనే నేటికి వీరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఎంతో రాజకీయ అనుభవం, మాజీ ఎమ్మెల్యేలైన వీరి భవిష్యత్ ఇక జనసేనలో ఎప్పటికి మెరుగుపడుతుందో చూడాలి.